మిత్రులకు నమస్కారములు. నా యొక్క పేరు అడ్డూరు సంపత్. నేను ఎస్సీకుల బాల్య కులానికి చెందినవాడిని. మాది గ్రామం వచ్చేసి గద్దలపల్లి, మండలం మంతెని. నా వ్యక్తిగతంగా జరిగిన ఒక సంఘటన గద్దలపల్లిలో జరిగింది. ఏంటిదనగా, నేను 2020 సంవత్సరం ఎంఎస్సి బిఈడి పూర్తి చేసినాను. ప్రభుత్వ ఉద్యోగం రాక నేను ఒక 2020 సంవత్సరంలో ఒక సెంటర్ రూపంలో కిరాణా షాపు నడిపించుకుంటూ నా పిల్లలను నేను జీవనం గడుపుతున్నాము. అయితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు గడుస్తున్నది. మొన్న రీసెంట్గా 2025లో ఎలక్షన్లు జరగడం జరిగింది. ఆ ఎలక్షన్ కాలంలో నేను గ్రామంలో ఉంటున్నా కాబట్టి నేను కూడా ఎలక్షన్లో జరగడంతో ఎలక్షన్లో జరిగిన దానికి మనసులో పెట్టుకొని కొందరు వార్డు మెంబర్లు, సర్పంచ్ కలిసి నన్ను ఒక గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ జెండా దగ్గరికి పిలిపించిన. అది ఎట్లా జరిగిందంటే 1947 కంటే ముందు ఏ విధంగా దొరల పాలన జరిగిందో ఇప్పుడు అలాంటి సంఘటనే నాకు జరిగిన వ్యక్తి సమస్య. ఏంటిదనగా, నన్ను పిలవడానికి కారణం ఏంటంటే, నేను సుజాత సర్పంచ్ గారి భర్త తిరుపతండ వచ్చిండు, గ్రామ ప్రజలు వచ్చిండు, ఇక్కడ వార్డు మెంబర్లు వచ్చారు. ఆ ప్రజల సమక్షంలో నన్ను పిలవడానికి కారణం ఏంటంటే, సంపత్, నువ్వు ఎలక్షన్ టైంలో ఎలక్షన్లో పాల్గొన్నందుకు నీ మీద అడ్డూరు రాజయ్య అనేటైన నింద ఆరోపణ చేసిండు. ఏమి నింద ఆరోపణ చేసిందంటే, నువ్వు ఎలక్షన్ టైంలో నువ్వు చదువుకున్న వ్యక్తి అని, వీళ్ళు చదువుకున్న వ్యక్తి అని. అవునండి, నేను చదువుకున్న వ్యక్తిని అని గ్రామ అభివృద్ధి కోసం ప్రచారంలో ఒక భాగంగా చెప్పుకొని మీద వాళ్ళని వ్యక్తిగతంగా ఇంటికి పోయి కానీ రోడ్డు మీద కానీ 10 మందిని కానీ నేను హెచ్చరించింది కదా. నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అది నాకు అవసరం లేదు. ముచ్చట నా పని ఏదో నేను చేసుకొని పోయినా. దాన్ని నువ్వు ఈ తప్పు చేసినావు కాబట్టి ఈ అందరం ఒకట క్షమాపణ చెప్పాలి, 2,000 రూపాయల జరిమానా చేయాలి. సర్పంచ్ గారు తిరుపతి, మీకు విద్య అనేది అందరికీ అవసరం. ఆ విద్యను కూడా మీరు అవమానపరిచినారు. ఏమని అవమానపరిచినారంటే, అవునండి సంపద గారు, మీరు ఒక్కరే చదువుకున్నారా? చదువుకుంటే నీకే గొప్ప, చదువు ఎవరికే గొప్ప? నేను చదువుకోలే, మా వార్డు మెంబర్లు చదువుకోలే. అందుకనే నువ్వు ఇళ్ళకు క్షమాపణ చెప్పాలి, 2,000 రూపాయల జరిమానా కట్టాలి, సంవత్సరం లోపు షాపు నిర్మించుకునేది కూలగొట్టాలి. అవునండి తిరుపతి గారు, అప్పుడు మీరు ఎంపీటీసీ కాలంలో 2021లో ఎంపీటీసీ స్థానంలో ఉన్నారు. అప్పుడు మీరు ఏమన్నారు? రోడ్డు వస్తే తీసేయాలి ఈ షాపు, ఇప్పుడున్న వార్డు మెంబర్లు రోడ్ వస్తే పోతుంది నిర్మించుకోండి అని అంటే, కొందరు వార్డు మెంబర్లు అంటారు, నేను కొన్ని శ్రీరామలోని ఈ డబ్బులు అప్పు తెచ్చుకొని కట్టుకున్నానంటే, నా బిడ్డ పెళ్లి తెచ్చినవా, నా తల్లికి తెచ్చినవా, ఇవన్నీ అప్పుడు నేను తెచ్చుకున్న కష్టాలు బాధలు మీకు అందరికీ తెలుసు కదా. అప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడే వచ్చినాయి. ఏమన్నా రోడ్డుకు ప్రాబ్లం అవుతుందా, ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? దానివల్ల ఇబ్బంది అయితే నన్ను గ్రామ పంచాయతీ పిలిపించి, అదొక ఊరు సమస్య, ఒక కాలనీ సమస్య కాదు, ఒక కులం సమస్య కాదు. ఆ కులానికి కాలనీకి సంబంధించింది అయితే నేను బాధ్యులే. అది ఊరుకు సంబంధించిన సమస్యను ఒక కులానికి సంబంధించిన సమస్యగా క్రియేట్ చేసి అక్కడ విద్యను అవమానించడం జరిగింది, 2,000 రూపాయల జరిమానా జరిగింది. ఇవన్నీ అవమానంగా నేనే కాకుండా మా తల్లి కూడా తిరుపతి అనే వ్యక్తికి కాలు మొక్కినా కూడా, ఏంటి పోదమ్మా నువ్వు కాదు, ఇక్కడ నేను చెప్పిందే చట్టం, నేను చేసేది ఇవి కాదండి. తిరుపతి అన్న గారు, మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయి? ప్రభుత్వ పాఠశాల మూతపడుతుంది, 12 మంది పిల్లలు ఉన్నారు. మీరు ఎంపీ స్థానంలో ఉన్న కాల్చి నేను కంప్లైంట్ ఇస్తున్నా. ఎప్పుడన్నా పట్టించుకున్నారా? స్కూల్కి వేయినరా? ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసుకున్నారా? ఏం చేస్తే బాగుంటారా? మీటింగ్ పెట్టినరా? ఇది మర్చిపోయింది. అతి మంచి పని. ఒక నీళ్లు కూలగొడదాం, ఒక నాని నిర్మించుకున్నది కూలగొడదాం, ఇది కాదండి. నేను బస్ స్టాప్ లేదు, మన గద్దలపల్లి గ్రామానికి బస్ స్టాప్ లేదు అన్న. మరి బస్ స్టాప్ దాకా ప్రయాణికులు కూర్చున్న స్థానంలో ఇతర వాళ్ళు కూర్చుంటారు. ఒకసారి పోలీస్ శాఖ వారికి చెప్పండి, లేకపోతే సీసీ కెమెరాలు కేటాయించండి
అంటే మీరేమన్నారు, అరే ఈయనకి ఏడ పని లేదురా, ఎప్పటికి ఇదే చెప్పుకుంటుంటాడు. అది చేయండి, అదొక మంచి పని, దానికి మేము సపోర్ట్ చేస్తాం. పంచాయతీలు చేయొద్దని నేను అనడం లేదు. పంచాయతీ రూపంలో ఒక వ్యక్తిగతంగా అవమానపరచడం అనేది ఒక దళిత బిడ్డగా నేను చాలా బాధపడుతున్నాను. తిరుపతి అన్న గారు ఈ వీటిని తగ్గించి మంచి పరిపాలన చేయాలి. వార్డు మెంబర్లు చదువుకోలే, మీరు చదువుకోలే, అటువంటప్పుడు మరి ఇంకెవరు మాకు మంచి మార్గంలో చెప్తారు? కాబట్టి దయచేసి ఇటువంటి అవునండి మీ కులంలో ఉన్నది, మీరు ఎప్పటి నుండో చేస్తున్నారని మీరే అంటారు అనుకో. అవునండి, మీరు ఒక పెద్ద మనిషి స్థానంలో ఒక సర్పంచ్ మొదలు వచ్చినప్పుడు మీరు ఏమని చెప్పాలి? అవునండి, మీ కులంలో చదివేటప్పుడు ఇది చేయకూడదు, ఇది గ్రామానికి సంబంధించిన సమస్య కాబట్టి 2000 జరిమానాలు, క్షమాపణలు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఇది మీకు తీర్పు ఇవ్వాలి. చట్టం లేని తీర్పులను మీరు మనసులో పెట్టుకో. 2014లో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు మా 35 కిలోల రేషన్ బియ్యం కూడా మీరే తొలగించారు. నాదే కాదు, చాలా మంది తొలగించారు. అంటే అది దళితుల మీద జరిగిన అది అరాచకం కాదా? అంటే మీరు ఇప్పటి నుండే కాదు, ఎప్పటి నుండో ఇది. కాబట్టి నా తల్లికి జరిగింది అది, ఇప్పుడు నాకు చేసిన పని కూడా మీరే. అంటే అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? నేనేమన్నా కొట్టిందా, తిట్టిందా, నేనైనా తప్పు చేసినా శిక్షించింది పోలీసు వాళ్ళు ఉన్నారు, చట్టం ఉన్నది. మీ ఇష్టపరంగా తీసుకొచ్చి 100 మందిగా నన్ను అవమానం ఇచ్చేది ఎక్కడిది? ఇంకొకటి నేను ఏం తెలియజేస్తున్నా అంటే 2014లో మద్యానికి బానిసలై కొన్ని కుటుంబాలు చనిపోతున్నాయండి. కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటికి మీరు 3 సంవత్సరాల పరిపాలన చేస్తారు. ఒక ఆమె నేను చూసిన ఎంత బాధపడ్డదంటే, ఆమె కట్టుకున్నది సంఘటన, మొన్న జరిగిన సంఘటన. ఆమెను చూసి మీరు చూసుకుంటా పోయిండ్రు. మరి అది జరిగింది, ఆమెకి ఎందుకు కట్టుకున్నదంటే ఏమైందండి, అలా భర్త కొట్టింది. ఎందుకు కొట్టింది? మద్యానికి బానిస కట్టుబట్టి. అరే ఎందుకు తాగుతాడు, ఇది ఎట్లా జరుగుతుంది? దీన్ని మీరు నిరోధించండి. ఇది ఒక మంచి పని అయితే. అంతేగాని ఎవరి ఇల్లు కొడదాం, ఇది అనండి. పరిపాలన అనేది మంచిగా చేయాలి. ఉన్నత చదువు చదువుకున్న వాళ్ళు కించపరచడం, ఉన్నత చదువు చదువుకుని వీడిని రోడ్డు మీద వారేసు. అరే మేము ఏం చేస్తున్నామండి? నా పని నేను చేసుకుంటానా? నేను రాజకీయ వ్యక్తినా, లేకపోతే బిజినెస్ బాగా మ్యాగ్నెట్నా నా మీద వాడడానికి? నా షాప్ జోలి కానీ ఎక్కడైతే విద్యను అవమానపరిచినవో అదే ప్రజల సమక్షంలో తిరుపతి అనే క్యాండిడేట్ క్షమాపణ చెప్పాలి. ఇది చెప్పకపోతే నేను కలెక్టర్ దాకా కూడా పోవాల్సి వస్తుంది. అందరూ ప్రజలు గమనించాలి. నేను ఎవరిని దూషిస్తలేను, నాకు ఇక్కడ ఎవరి మీద కోపం లేదు. నా వ్యక్తిగత సమస్యను మీకు చెప్పుకుంటానా. ఎందుకంటే అందరు పిచ్చోలై చూస్తున్నారండి. వీళ్ళు ఎట్లా తీర్పిస్తారు, ఎట్లా చేస్తారు, అరే ఏంది ఈ పిల్లగానికి ఇంత ఇబ్బంది పెడతారు, అందరు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇది పరిపాలన అనేది మంచి సక్రమంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, మన తెలంగాణ ప్రియతమ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులకు తెలియజేది ఏమనగా, నేను అడ్డూరు సంపదను 2000 సంవత్సరంలో 10th అయిపోయినాక నేను మీ దగ్గరికి వచ్చిన సార్. ఇంటర్మీడియట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాకు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో అప్పుడు ల్యాండ్ ఫోన్లు విజిటింగ్ కార్డ్స్ ఉంటే ఆ విజిటింగ్ కార్డ్స్ తోటి పోయి నాకు హాస్టల్లో సీటు కల్పించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఒక శిశువుగా, మా గురువులాగా నేను భావించుకుంటూ నేను జీవిస్తున్నా. ఇంత చదువుకున్నా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా నాకు చదువుతున్నది, నేను ఎట్లయినా బతకగలుగుతాననే కాన్ఫిడెన్స్ తోటి నేను ఒక గురువుగా భావించుకుంటూ ఉంటున్నాను. ఇదే కాదు, కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజు కోరవేణు కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోవడానికి కారణం కూడా కొందరు వ్యక్తులే. వీళ్ళందరి మీద పరిశీలన చేసి సర్పంచ్ భర్త, సుజాత భర్త అయిన తిరుపతి గారిని, వార్డు మెంబర్లను పరిశీలన చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను మనవి చేసుకుంటా అన్నాను.